అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీ ముందుకి నవవిధ భక్తి మార్గాల గురించి చెప్తూ ఆత్మ నివేదన అనేది ఏంటో తెలియపరుస్తానండి ఒక చిన్న కథ ద్వారా. వెళ్ళిపోదామా వీడియోలోకి. నవవిధ భక్తులు ఉన్నాయండి. భగవంతుని ప్రార్థించటానికి ఈ 9 భక్తి మార్గాలలో ఏ భక్తి మార్గం కుండా అయినా సరే మనం భగవంతుని ప్రార్థించవచ్చు. అందులో భాగంగా ఫస్ట్ వన్ శ్రవణం, సెకండ్ వన్ కీర్తనం, థర్డ్ వన్ స్మరణం, ఫోర్త్ వన్ పాద సేవనం, పాదసేవ చేయటం, ఫిఫ్త్ వన్ అర్చన, సిక్స్త్ వన్ వందనం, సెవెంత్ వన్ దాస్యం, ఎయిత్ వన్ సఖ్యం, నైన్త్ వన్ ఆత్మ నివేదన, ఆత్మనే సమర్పించుకోవటం. ఆత్మ నివేదన భక్తి మార్గం ఎలా ఉంటుందో చెప్తానన్నాను కదండి. కన్నప్ప దానికి ఉదాహరణ అండి. కన్నప్ప స్టోరీ మీరు వినే ఉంటారు కదా. శివభక్తుడు అడవుల్లో జంతువుల్ని వేటాడి ఆ మాంసాన్ని తింటూ ఆ యొక్క శివలింగానికి పూజ చేస్తూ ఉంటాడు. తాను తినేదాన్నే ఆ శివుడికి కూడా సమర్పిస్తూ ఉంటాడండి ఈ కన్నప్ప. ఇతని భక్తి ఎలా ఉంటుందంటే ఆత్మ నివేదన. అక్కడ ఉన్నది శివలింగం అని అతడు అనుకోడండి. ఇతని భక్తి మార్గం ఎలా ఉంటుంది అంటే శివుడు ఒక ప్రాణి, ఆయన్ని ప్రార్థిస్తున్నాడు కాబట్టి తాను తినే మాంసం, వేటాడిన ఆ జంతు మాంసాన్నే ఆయనకి కూడా ఆహారంగా సమర్పించేవాడండి ఈ కన్నప్ప. ఆ శివయ్యకి ఆ మాంసాన్నే ఆహారంగా సమర్పించేవాడు. అయితే ఒకప్పుడు ఒక రోజు ఆయన ఆ విధంగా సమర్పిస్తున్నప్పుడు శివుని కంటి నుంచి రక్తం కారుతూ కనిపించిందిటండి. ఎప్పుడైతే రక్తం కాదు, అరేరేనా శివయ్యకి కంటికి ఏదో అయిపోయిందనేసి వెంటనే ఆ కన్నుకు కన్నే సమాధానం అని తన బాణాలు అంటే జంతువుని వేటాడటానికి వాడే ఆ బాణాన్ని తీసేసి ఆ కన్నుని తీసి ఆ శివునికి పెట్టాటండి. ఎప్పుడైతే శివుడికి తన కన్ను తీసి పెట్టాడో రెండో కన్ను నుంచి మళ్ళీ రక్తం కారుతోందటండి. అరే రెండో కన్ను కూడా ఏదో అయ్యింది నా శివయ్యకి అనేసేసి రెండో కన్ను కూడా పుడుచుకొని తీద్దాం అనుకున్నప్పుడు ఈయనకి చిన్న సందేహం వచ్చిందట. ముక్కంటి వాడు కదా ఈ శివుడు, ఈ కన్ను తీసి నేను పెడితే శివుడికి మూడో కన్ను నుంచి రక్తం వస్తోందను, మూడో కన్ను బాగుందని నాకెలా కనిపిస్తుంది? కాబట్టి దీనికి కన్నుకు కన్ను కాదు, ఆ కన్నుకి నా ప్రాణమే అర్పణ చేస్తాను అని ఆ యొక్క వాటితో పొడి చేసుకొని తన ప్రాణాన్నే అర్పించాడండి. ఎంత ఆత్మ నివేదన అంటే ఇదే కదండి. పూజలు పునస్కారాలు చేసే వాళ్ళందరూ ఉపవాసాలని, దేవుడికి నివేదనలని, అవని ఇవని ఎన్నో చేస్తారండి. అర్చనలు చేస్తూ ఉంటారు. ఈ నవవిధి భక్తుల్లో నవవిధాలైన ఈ భక్తి మార్గాలలో ఏ భక్తిని అనుసరించినా కూడా మనసు అర్పించి ఏది సమర్పించినా దేవుడు అంగీకరిస్తాడండి. కాబట్టి ఈ యొక్క నవవిధ భక్తి మార్గాలలో దేనినైనా అనుసరించండి. ఆ భక్తి మార్గం కూడా భగవంతుని సన్నిధానానికి చేరుకోవచ్చు. కాబట్టి భగవంతుడు ఈ మార్గం కుండానే వెళ్ళమని కానీ, ఇదే నాకు సమర్పించమని కానీ, ఇదే ఆహారంగా పెట్టమని కానీ ఎప్పుడు ఏ దేవుడు కోరుకోలేదండి. నీ ఆత్మని నివేదించమంటున్నాడు. ఆ ఆత్మ నాలో ఐక్యమయ్యేటట్టుగా నన్ను నమ్మి పూజ చేయమంటున్నాడు. అది ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏదైనా చేయవచ్చు. శ్రవణం చేయవచ్చు, ఆయన్ని శ్రవణ వింటూ మనము పుణ్యాన్ని పొందవచ్చు. కీర్తనం చేయవచ్చు, ఏదైనా ఒక పాట రూపంలో పాడుతూ. స్మరణం చేయవచ్చు, ఆయన్ని స్మరించుకుంటూ మనం మన భక్తి మార్గాన్ని చూపించవచ్చు. పాద సేవ చేసుకుంటూ ఆయనకి పాదాలు కడుగుతూ నివేదన చేసుకుంటూ ఆయనకి అభిషేకం చేసుకుంటూ అలా పాద సేవ చేసుకుంటూ కేవలం అర్చనతో చేయవచ్చు.
పూజ మీరు చేసే పూలు అక్షింతలు ఏవైతే సమర్పిస్తారో అవి భగవంతుడికి అర్పిస్తూ మీరు అర్చనతో చేయవచ్చు. ఇవి ఏవీ కుదరలేదా, వందనం కూడా భక్తి మార్గమే. ఆత్మ పరమాత్మ మేము ఒక్కటే అన్నట్లుగా నన్ను నీలో కలుపుకో అని చెప్తూ వందన సమర్పణ చేసినా కూడా అది కూడా ఒక భక్తి మార్గమే అని చెప్తున్నాడు. లేకుంటే దాస్యం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్క స్టోరీ ఉందండి. దాస్యం చేస్తారండి కొంతమంది, సేవలు చేసుకుంటుంటారు. హనుమంతుడు దాస్యమే కదా, రామునికి తనని తానే అర్పించుకుంటూ ఆయన సేవలోనే గడిపేశాడు కదండి. ఇలాగే ప్రతి భక్తి మార్గాన్ని మీరు అనుసరిస్తూ వెళ్ళచ్చు. సఖ్యత, ఫ్రెండ్షిప్, దేవుడితో ఫ్రెండ్షిప్, మీరాబాయి అలాంటి వాళ్ళందరూ కూడా దేవుడితో అలాగా పాడుకుంటూ ఆయన ధ్యానం చేసుకుంటూ వాళ్ళే స్నేహితులుగా అనుకొని ఉండవచ్చు. ఇవేవి కాదు అంటే ఆత్మ నివేదన కన్నప్పలాగా చేయవచ్చు. కన్నప్ప చేసి అంత భక్తి మనకి రావాలి అంటే ఈ పైవన్నీ కూడా అనుసరించుకుంటూ వెళ్ళండి. భక్తి మార్గం ఏదైనా కూడా భగవంతుడికి చేరాలి అంటే మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీరు చేయగలిగిన ఏ భక్తి మార్గమైనా అనుసరించవచ్చు. మీ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.